లక్ష్మీరాజం రాజం. ముఖ్యంగా ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు మేల్కొనకపోతే మరొక ఘోరాన్ని అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక్కరు కాదు కదా ఈ రెడ్ బుక్ పాలన అని చెప్పి పోసాని కృష్ణమురళి, ఈవెన్ ఆమె నాకు నచ్చదు, ఆమె పేరేందో ఉండే కదా, అదే మన జగన్ పార్టీ వైసీపీ పార్టీకి ఊకే మాట్లాడేది ఆమె పేరు, అది మర్చిపోద్ది దాని పేరు, రెడ్డి ఏదో ఉండేది దాని పేరు. సో కానీ దట్ ఈస్ అది కాదు కదా పరిపాలన అంటే. ప్రజలకు మంచి పాలన అందించడము, వాళ్ళ సమస్యలు తీర్చడము, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, పెట్టుబడులు తేవడము, నేరాల సంఖ్య తగ్గియడము, ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. ప్రశ్నించే వాళ్ళని, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మాట్లాడే విధానము. వాళ్ళు సంపుపో, పొడుపుపో, ప్రభుత్వ యొక్క ఆస్తులను కాలబెట్టిపో అంటే ఎస్ యూ టేక్ యాక్షన్. నువ్వు రాజద్రోహమో, దేశద్రోహమో, ఇంకే దేశమో పెట్టుకో, మేము దాంట్లో. కానీ నీ తప్పులని వెతికితే, నీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే, నీ కుల వివక్షను ప్రశ్నిస్తే, నీ దోపిడిని ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని ఏ రాజ్యాంగంలో ఏ చట్టం ఉందో చూపెట్టు నాకు దయచేసి. ఎట్లా దేశద్రోహం రావణ్ ఎట్లా దేశద్రోహం చేసిండో మీరు చెప్పండి. హౌ ఎక్కడ రాశారు? అమెరికాలో ప్రెసిడెంట్ని ఎఫ్ వర్డ్ వాడరా? ఆ దేశద్రోహమా? ఎస్. రాజుల కాలంలో ఎస్ రాజద్రోహం. రాజులు ఎక్కడి, రాజ్యాలు ఎక్కడి? ఇప్పుడు ప్రజాస్వామ్యమే కదా, ప్రజలే దేవుళ్ళు కదా, ప్రజలే నిర్ణయిస్తారు కదా ఏదైనా. అదే కదా రాజులు పోయినాయి కదా, రాజ్యాలు లేవు కదా ఇప్పుడు. సో కాబట్టి ప్రజలే రాజులు. సో ప్రజలకి జవాబుదారితనం ఉండాలి. ప్రజలకి వాళ్ళకి భావస్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకి చెప్పుకునే హక్కు ఉంటుంది. కొందరికి సాఫ్ట్గా చెప్తారు, కొందరు ఇంకో రకంగా చెప్తారు. వాళ్ళ యొక్క ఎమోషన్ బట్టి, వాళ్ళకున్న భావోద్వేగాన్ని బట్టి, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ బట్టి వస్తాయి మాటలు. తప్పేం కాదు కదా. అక్కడ రాజ్యాంగం అట్లా మాట్లాడొద్దని ఇక్కడ లేదు కదా. మరొక ఘోరాన్ని అతి త్వరలో. సో దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. ఎందుకోసం అబ్యూజ్ చేస్తున్నారు? కేవలం తమ ఆధిపత్యం కోసం. వాళ్ళని ఎవరు ప్రశ్నించకూడదు. వాళ్ళ దోపిడిని, వాళ్ళ అన్యాయాన్ని, వాళ్ళు చేస్తున్న వివక్షని ఎవరు ప్రశ్నించకూడదు. అంటే ఏం చేయాలి? చట్టాన్ని దుర్వినియోగం చేయాలి. ఒక భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకొకటి మాట్లాడాలనుకుంటారు. అట్లా ఉండదు రా అయ్యా. అట్లా చేస్తే ఏం చేస్తారు? ఇంకా ఎక్కువ మంది, లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. నిన్ను తిరగకుండా చేస్తారు, నీ పోలీసుని తిరగకుండా చేస్తారు. ఎంతమంది చేస్తారు అరెస్ట్? చెయ్యి. ఎన్ని రోజులు పెడతారో జైలు. వాళ్ళని నువ్వు జైలు పెడితే కూడా వాళ్ళని పోషించే బాధ్యత ఇదే అవుతుంది. అర్థమైందా? సో ప్రజలు చూడబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేట ఆయన ఇవాళ పెళ్ళాన్నే చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నాడు. ఈ మోడీ అంత గొప్ప నాయకులు లేడని పొగుడుతుండు అంటే ఎంత దిగజారిపోయినావు. 40 రోజులు జైలుకి పోయి రాగానే ఎంత దిగజారిపోయినావు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్న దిగజారలేదే మన జగన్ గారు. మరి నీకేం పుట్టింది చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నీకు అన్నం తినకున్నా బతకగలుగుతావు, కానీ అధికారం లేకపోతే బతకలేవు. పిల్లనిచ్చిన మామని చంపడానికైనా వెనకాడవు. అది నీ భావదారిద్ర్యము. నీకు 40 రోజులు అన్నం పెట్టకపోయినా బతుకుతావు, కానీ ఒక్కరోజు అధికారం లేకపోతే, నీ చుట్టూ ఆ యొక్క సెక్యూరిటీ కమాండోలు లేకపోతే ఒక్క నిమిషం కూడా నువ్వు బతకలేవు. ఆ స్థాయికి దిగజారిపోయినావు. వెరీ అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు గారు, వెరీ అన్ఫార్చునేట్. దానికోసం ఏడుస్తావు, ఏమైనా చేస్తావు. ఎందుకు పుట్టినావో ఇట్లా పెండ పురుగానే నీకంటే బెటర్. అధికారంలో ఉన్నప్పటికీ నాటి చరిత్ర, నేటి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. సమైక్య రాష్ట్రంలో ఈయన గారి హయాంలోనే ఆనాడు ప్రశ్నించిన ఒక మహిళ ఎందుకు చంపారు ఆమెను? 16 ముక్కలు చేసిరు బెల్లి లలితను. ఎందుకు చేసిర్రు? ఎందుకు అంత భయంకరంగా చంపించిండు? ఆ యొక్క నక్సలైట్ల దానిలోకి నయీం అనేటువంటి దుర్మార్గుని ఎందుకు పంపించిండు? వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని వాడిని అది లేకుండా చేయడానికి, నక్సలైట్ల విషయంలో. ఓకే, సో వాడి చిల్లర కమ్ముడు పోయిండు. అర్థమైందా? ఇప్పుడు నయీం ఆస్తులేవి ఆయన పేరు చెప్పి వసూలు చెప్పించుకొని వీళ్ళందరూ తెలుసుకున్నారు. సో ఇట్లా ఎందుకు చంపించిండు ఆమెను 16 ముక్కలు అంత భయంకరంగా? ఇంకొవ్వడు కూడా తెలంగాణ అనొద్దుగా భయపడాలి అంటే ఎందుకు తెలంగాణ అంటే ఏమైంది? నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాకముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నది కదా. 224 సంవత్సరాలు నిజాములు పరిపాలించారు కదా అసఫ్-జాహీలు. అంతకుముందు 36 సంవత్సరాలు మొఘళ్ళు పరిపాలించారు కదా. అంతకుముందు 196 సంవత్సరాలు కుతుబ్ షాహీలు పరిపాలించారు కదా. అంతకుముందు కాకతీయులు పరిపాలించారు కదా. అంతకుముందు కాపయ్య నాయకులు పరిపాలించారు కదా. అంతకుముందు విష్ణుకుండిలు పరిపాలించారు కదా. చోళులు పరిపాలించారు కదా. చాళుక్యులు పరిపాలించారు కదా. ఆ తర్వాత అంతకుముందు శాతవాహనులు పరిపాలించారు కదా. మరి ఇంత వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతంకి నువ్వు ఉండకూడదు ఆ ప్రాంతం ఎగ్జిస్టెన్స్ అంటే పోతుందా? నిజామాబాద్లో దొరికిన చారిత్రక ఆధారాలు పోతాయా? కరీంనగర్ కోటిలింగాల దగ్గర దొరికినటువంటి యొక్క ఆధారాలు పోతాయా? చరిత్రను తొడిచేస్తే పోతుందా? యొక్క జనపదాల్లో అస్మాక జనపదం పోతుందా? నువ్వు ఓడిరా తెంపడానికి?
నీ గతి లేక గుడారాలు వేసుకొని మద్రాసు నుంచి విడిపోయిన 1953లో జీతాలు ఇచ్చడానికి శక్తి లేక పరిపాలన భవనాలు పెట్టుకోవడానికి శక్తి లేక ఇటు అన్ని ఉన్నాయని చెప్పి ఇంకా నువ్వు ఏది భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని ఇక్కడ రిసోర్సెస్ అని దొంపకపోయిన అవునా కదా? మేము కలుస్తామన్నామా? కలిసేటప్పుడు కూడా వద్దంటే అక్కడ నెహ్రూ గారిని ఇబ్బంది పెట్టి కల్పించినావు. నిజామాబాద్ సభలో ఏమన్నాడు నెహ్రూ గారు? ఒక గడుసైనటువంటి అబ్బాయికి ఒక అమాయకురాలైన పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని ఆ రోజే ఆయన ఇడుపు కాగితం రాసిండు. ఆ కలిసేటప్పుడు కూడా ఎన్ని రూల్స్ పెట్టినా ముల్కీ నిబంధనలు. ముల్కీ అంటే ఏంది? ఈ జంగ్ అంటే ఈ ప్రాంతం మీద మాది అని. అవన్నీ ఎత్తేసినావు. ఎందుకు ఎత్తేసినావు? వేరే ప్రాంతం వాడి ఈడ భూమి కొనుక్కునే హక్కు లేదు, ఇట్లాంటి అన్ని ఉండే ముల్కీలా. ఎందుకు ఎత్తేసినావు? అంటే ఆమె తెలంగాణ అంటే నీకు ఎందుకు నొప్పి అవుతుంది? ఎందుకంటే నువ్వు చేస్తున్న దోపిడీ, అన్యాయము, అక్రమము నీకు తెలుసు. 2000 చెరువులు ఉన్న హైదరాబాద్ని, లేకుల నగరాన్ని, చెరువుల నగరాన్ని, భాగ్ నగరాన్ని, పార్కుల నగరాన్ని నాశనం చేసినావు. ఎక్కడ భూమి కనబడ్డా వదలలేదు అనేది నీకు తెలుసు. అర్థమైందా? నీ దోపిడిని ప్రశ్నిస్తే నువ్వు చంపించినావు. మరి ఎంత చంపించినా ఆగాలి కదా మరి ఉద్యమాలు. తెలంగాణ రావద్దు కదా? ఆగినాయా బెల్లిలతకని చంపితే? అట్లాంటి ఇంతమంది బెల్లిలతకలు పుట్టిర్రు. అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వాడు చంపితే ఇంతమంది అల్లూరి సీతారామరాజులు పుట్టిర్రు. సో ఇవాళ రావణ్ణి ఇబ్బంది పెడితే ఇంతమంది పుడతారు రావణ్ణి.